Please subscribe for more updates. Bell button పై click చేయండి. కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అసలు జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా, కూలిపోతుందా అనే డౌట్స్ నెలకొంటున్నాయి. కర్ణాటక పాలిటిక్స్ పైన మీ కమెంట్ ఏంటి సార్? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసేది, ఎక్కడ కూడా ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉండకూడదు, అనేక రకాల పద్ధతులతో ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూల్స్తూ ఉండేది. 1950స్లోనే కేరళలో తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కరరావును ప్రోత్సహించి కూల్చింది చూశాం. జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా కుటుంబంలో పుల్లలు పెట్టి ప్రభుత్వాలు కూల్చింది చూశాం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆర్టికల్ 356ను ఉపయోగించి అంతర్గతంగా ఆయా అధికారంలో ఉన్న పార్టీల్లో కుమ్ములాటలకు ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ వచ్చింది. ఫలితం ఏంటి? ఈరోజు 70 ఏళ్ల తర్వాత అనేక రాష్ట్రాల్లో అస్తిత్వం కొరకు కాంగ్రెస్ ఇలా కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు కాంగ్రెస్ ఈ పార్టీ బలహీనపడింది? ఈ రాజకీయాల వల్లనే బలహీనపడింది. ఇప్పుడు సరిగ్గా బీజేపీ నాకు బలముంది కదా అని అదే రకమైన రాజకీయ వ్యూహాలు అనుసరిస్తోంది. ఈ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ బలమున్న రోజుల్లో అనుసరించి దెబ్బతిని ఇవాళ మనుగడ కోసం మళ్ళీ కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ కూడా అదే పరిస్థితిని కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్లకు తమ ముందున్నటువంటి లోయలు కనబడవు. సో తమకున్నటువంటి ముందున్నటువంటి అగాధాలు కనబడవు. మేము ఇన్విన్సిబుల్ అయ్యాం, ఇక మాకు ఎదురే లేదు అని వాళ్లకు పర్వత శిఖరాలే కనబడతాయి తప్ప అగాధమైన లోయలు కనబడవు. అందువల్ల జరుగుతున్నది కూడా బహుశా ఇప్పుడు బీజేపీ కూడా అదే కావచ్చు. మీరు పొలిటికల్ మ్యానిపులేషన్తో ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు. గోవాలో అలాగే ఏర్పాటు చేశారు, నార్త్ ఈస్ట్లో ఏర్పాటు చేశారు, కర్ణాటకలో కూడా మేము ఇలా మ్యానిపులేషన్తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే కర్ణాటకలో రేపు ఎలక్షన్స్లో ప్రజలు ఏ రకంగా తీర్పు చెప్తారో చూడాలి. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే అధికారంలో ఉంటే ఎలక్షన్స్లో మేనేజ్ చేయొచ్చు, అంటే పోల్ మేనేజ్మెంట్ అంటారు. ఈ పోల్ మేనేజ్మెంట్లో అప్పర్ హ్యాండ్ ఉంటుంది కనుక ఎన్నికలకు ముందు తమ చేతిలో అధికారం ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా రాజకీయ పార్టీల్లో పెరుగుతుంది. అందువల్ల కర్ణాటకలో ఉన్న ఫ్రెజైల్ అరిథమెటిక్ రీత్యా, అంటే ఎవరికి స్పష్టమైన మెజారిటీ లేదు, స్ట్రైక్ రేటుకు చాలా దగ్గరలో బీజేపీ ఉండడం వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా చేయాలి అనేది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే ఎస్పెషల్లీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓటమి తర్వాత బీజేపీ జీర్ణించుకునే పరిస్థితిలో లేదు. అందువల్ల కర్ణాటకలో ఎలక్షన్లో గెలవకపోయినా బ్యాక్డోర్లోనైనా గెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా కర్ణాటకలో బీజేపీని అవుట్ స్మార్ట్ చేసింది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు బీజేపీకి తీర్పిచ్చారు, కానీ అస్పష్ట తీర్పిచ్చారు. ఈ అస్పష్ట తీర్పులో బీజేపీ ఒక రకంగా వెనుకబడింది వ్యూహాలు వేయడంలో. అంటే గోవాలో ఏ రకంగా కాంగ్రెస్ వెనుకబడిందో కర్ణాటకలో బీజేపీ వెనుకబడింది. గోవాలో కాంగ్రెస్ నేర్చుకుంది గోవా అనుభవం నుంచి, కర్ణాటకలో స్విఫ్ట్గా యాక్ట్ అయి జేడీఎస్కు ముందు పెట్టడం ద్వారా అధికారంలోకి వచ్చింది. బహుశా అదే వ్యూహాన్ని మళ్ళీ ఇప్పుడు బీజేపీ అనుసరించాలని చూస్తున్నట్లు.